ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోల్జర్ వీరా ఛానల్. చూస్తున్నాం కదా, అది మనం జమ్మూ కాశ్మీర్లో ఎంత దూరం వెళ్ళినా మన వెంట వస్తూనే ఉంటుంది. అలాగే మనం చూడండి, ఇప్పుడు మనం మెల్లమెల్లగా మన క్లైమేట్ ఎలా చల్ల అయిపోతుందో, ఎలా మారిపోతుందో, మన సోల్జర్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పైకి వెళ్తున్నాం బండిలో. అలా మనం వెళ్తున్నంతసేపు మనం వెంట ఈ నది వస్తూనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచు పడడం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ మంచు, క్లైమేట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఎలా పడుతుందో చూడు, పూలు పడ్డట్టు. చూసారా, పడ్డ మంచునంత చుట్టూ మా చుట్టూ బ్యారకుల చుట్టూ అంతా తీసేసుకోవాల్సింది. ఎలా తీసేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి ఆర్మీ వాళ్ళ కష్టాలు. ఏదో లీవ్ వస్తారు, సోగ్గా తిరుగుతూనే ఉంటారేమో. మా కష్టాలు చాలా ఉంటాయి బ్రో. అలాగే కష్టంతో పాటు ఆనందం కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చూసారా, మంచు పడిన తర్వాత బయట బకెట్లో వాటర్ కూడా ఎలా గడ్డగట్టిపోతుందో. చూసా ఎలా కొడుతున్నామో. అలాగే బకెట్లో పెట్టిన బట్టలు కొంచెంసేపట్లో ప్లేట్లు పెట్టుకున్న అన్నం, కర్రీ ఎలా తాకి వాటర్ చూడండి ఎలా గడ్డగట్టిపోయా. కూరగాయలు కోసి వాటర్లో వేసి కూరగాయలు చూడ ఎలా గడ్డగట్టిపోయా. వాటర్ క్యాంపర్లో వాటర్ కూడా గడ్డగట్టిపోయాయి. కొడుతున్నాను చూడండి, బట్టలు చూస్తే ఎలా ఐస్ అయిపోయినాయి చూడండి, కూర గడ్డగట్టిపోయింది. ఎలా ఉంటుంది బ్రో కష్టాలు. టమాటాలు చూడండి ఐస్ అయిపోయాయి, వాటిని సుత్తితో పగలు కొట్టినా కానీ పగలు. చూసారా, ట్యాంకుల్లో వాటర్ చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నామో ఈ ఐస్లోనే. ఎంత చలి ఉన్నా కానీ మనసులో ఆనందం చూడండి బ్రో. లైఫ్ అంటే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి బ్రో. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు మనకి. చూడండి, వాటర్ కోసం బకెట్లు వేసుకుని దాన్ని మళ్ళీ హీట్ చేస్తాం. అక్కడ మంచులో ఒక కుక్క ఉండింది, ఆ కుక్కని తీసాం చూడండి ఫోటోలాగా. చూడండి ఎలా చేస్తున్నాం ట్రైగర్ లాగా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Bye.